మోడీ నాయకత్వంలో బీసీల శకం ప్రారంభమైందని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని మోడీ ప్రభుత్వం కులగణన చేయబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించి ఎందుకు కులగణన చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, చట్టసభల్లో అవకాశం కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో కులగణన చేయలేదు, కుల సర్వే చేసి ప్రజల నుండి వివరాలు సేకరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే బీసీ నినాదం ఎత్తుకుందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారని అన్నారు. కులగణన చేపట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మకమైనటువంటి అంశం. 96 ఏళ్లలో బ్రిటిష్ పీరియడ్ లో గానీ, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్లలో కూడా ఎవరు కూడా ధైర్యాన్ని చేయలేకపోయారు. ఈ రోజు బీసీలో శకం ప్రారంభమైంది. ఈ దశల వారీగా ఇప్పుడు కులాల లెక్కలు తీస్తే ఏమవుతుంది, ప్రజలందరికీ ఏ కులం ఎంత ఉంది, ఈ కులాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎట్లా లాభం చేకూర్చాలని నిర్ణయాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మా ఒత్తిడి, మీ ఒత్తిడి ఏముంది అబ్బా? మీ ఒత్తిడి ఉంటే మీరు 60 ఏళ్ళు పరిపాలించారు, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీ ప్రభుత్వాలను కూడా మేము ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ఒత్తిడి చేసినాం, ఏది చేయలేకపోయారు. చాలా వారీగా పేద కులాలకు వారి వాటా ఇవ్వడానికి ఒక పథకం ప్రకారం దేశాన్ని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కులగణన చేసి భవిష్యత్తు లోపల అనేక మార్పులు, ఈ కులాల అభివృద్ధికి మంచి రోజులు వచ్చినాయి. మున్ముందు అన్ని రంగాల లోపల బీసీలు